వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్ నగర్ లో బ్రహ్మసాగర్ నుండి బద్వేల్ పట్టణానికి సరఫరా అవుతున్న త్రాగునీటి సరఫరా పరిశీలనలో భాగంగా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి క్లోరిన్ టెస్ట్ చేసి ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు। ఈ సందర్భంగా కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ బద్వేల్ పురపాలక సంఘం ద్వారా అందించే నీరు సర్ప్రైజ్ వాటర్ మరియు పూర్తిగా ప్రొటెక్టెడ్ వాటర్, ఇందులో మినరల్స్ కూడా అధికంగా ఉన్నాయన్నారు। క్యాన్ వాటర్ కంటే ఇందులో మినరల్స్ అధికంగా ఉంటాయని ఆయన అన్నారు। అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని బద్వేల్ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నామన్నారు। ఈ నీటిని వృధా కాకుండా త్రాగునీరు మరియు వంటలకు ఉపయోగించుకోవాలని కమిషనర్ సూచించారు। నీరు సరఫరా చేయు సిబ్బంది నిత్యం తిరుగుతూ కుళాయిల దగ్గర, పైప్ జాయింట్ల దగ్గర నీరు లీకేజీ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు కూడా అవగాహన కల్పించి నీరు వృధా కాకుండా చూడాలని సిబ్బందికి కోరారు। కొందరు ప్రజలు నీటిని వృధా చేయడం గమనించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు। డ్రైనేజీ సమస్య ఉందని స్థానికులు తమ దృష్టికి తీసుకురాగా వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని ఆయన అన్నారు। అలాగే పోల్లకు క్లాంపులు అవసరమని తమ దృష్టికి తేవడం సానుకూలంగా స్పందించామని ఆయన అన్నారు। కార్యక్రమంలో కమిషనర్ తో పాటు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ మహేష్ మరియు నీటి సరఫరా చేయు సిబ్బంది పాల్గొన్నారు। మినరల్స్ అన్నీ ఉంటాయి, న్యాచురల్ మినరల్స్ అన్నీ ఇన్ని వ్యానికి వస్తాయి, బ్రహ్మసాగర్ వ్యానికి వస్తాయి, శ్రీశైలం వ్యానికి వస్తాయి, వర్షాలు పడి వస్తాయి। న్యాచురల్ వాటర్లో ఏముంటాయి? మినరల్స్ అన్నీ ఉంటాయి, నీళ్ళల్లో మినరల్స్ అన్నీ ఉంటాయి, న్యాచురల్ గాలిలో కానీ న్యాచురల్ నీళ్ళలో కానీ। ఆ నీళ్ళు మళ్ళీ ఏమన్నా బ్యాక్టీరియా ఇదేమన్నా లేకుండా ఫిల్టర్ మామూలు శుద్ధి చేసిన నీళ్ళను మళ్ళీ ఫిల్టర్ చేసి డబుల్ ఫిల్టర్ వేసి ఆ ఫిల్టర్ అయిన కాడ క్లోరిన్ అయ్యి మనకు వస్తుంది। అది చాలా కష్టమైన పని। కానీ మీరు తాగే క్యాన్ వాటర్ ఏంటంటే బోర్లోని తీసి ఉప్పు నీళ్ళలో హాట్ వాటర్ను ఉప్పు అంతా తీసేసి ఆ ఉప్పు తీసేటప్పుడు ఈ మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, అయ్యి పోయి ఏమి ఉండదు దాంట్లో నీళ్ళలో, అందుకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి।